హైదరాబాద్పై ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. నగరంలో వేసవిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. తెలంగాణలోనే అత్యధికంగా మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మియాపూర్, కేపీహెచ్బి, చందానగర్, సికింద్రాబాద్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో జోరున వాన కురిసింది. బేగంపేట వద్ద నాలాలో వరద నీటిలో 2 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బౌదూర్పురాలో కరెంటు పోల్కు కరెంటు సప్లై కావడంతో విద్యుత్ స్తంభం ముట్టుకుని షాక్తో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న జరిగిన వర్ష బీభత్సంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కల్పన అడిగి తెలుసుకుందాం. కల్పన, చెప్పండి. సిటీలో పలు ప్రాంతాల్లో ఈ విషాదకర వార్తలు చూస్తున్నాం. కొన్ని మృతదేహాలు నాలాలో కొట్టుకొస్తుంటే కరెంటు స్తంభం ముట్టుకున్న వ్యక్తి మృతి చెందటం. సో ఎలా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అధికారులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లో చిన్నపాటి బీభత్సం రేగిందనే చెప్పుకోవచ్చు. దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు కంటిన్యూగా భారీ వర్షం నమోదవడంతో చాలా ఏరియాలో విషాదాలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఇటు బాచుపల్లి సంఘటన కూడా చూసుకోవచ్చు. దాదాపు అక్కడ 7 మరణిస్తే ఇటు మన బేగంపేటలో కస్టమ్స్ దగ్గర నాలాలో 2 మృతదేహాలు కొట్టుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ మృతదేహాలకు సంబంధించి ఇక్కడ బేగంపేట ఇష్యూకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ అనేది అయితే లేదు. ఎక్కడి నుంచి ఆ మృతదేహాలు కొట్టుకొచ్చాయి అనేది అయితే ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు. ఇది జిహెచ్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి ఆ డెడ్ బాడీలను గాంధీకి అయితే షిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టే అయితే హైదరాబాద్ లో 5:30 ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. 5:30 ప్రాంతం నుంచి కూడా దాదాపు కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దాంతో పాటు చాలా ఏరియాల్లో ఇటు చెట్లు కూడా కూడడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా ప్రాంతాలు, లోతట్ట ప్రాంతాలు జలమయం అయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ నగరంలో దాదాపు 143 ప్రాంతాల్లో ఇటు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. దాదాపు ఒక 70కి పైగా చోట్ల ఇటు చెట్లు కూడా కూడడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటు హైదరాబాద్ లో నిన్న కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షేర్లింగపల్లి, మియాపూర్ అయితే 13 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే వర్షకాలంలో కూడా మనకి ఇట్లాంటి వర్షం అనేది చాలా తక్కువగా కనిపించింది. అట్లాంటిది గంటన్నర పాటు కంటిన్యూగా ఒక బీభత్సమైన వర్షం జరగడంతో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు కూకట్పల్లి కావచ్చు, చందానగర్, బాచుపల్లి, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, యూసఫ్గూడ, సికింద్రాబాద్, లింగంపల్లి, ఖైరతాబాద్, ముసాపేట, షేక్పేట, బాల్నగర్, ఇట్లా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్క ప్లేస్ అని కాదు, దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనైతే నిన్న ఒక బీభత్సమైన వర్షం అనేది నమోదైంది. ఇదే వాతావరణం అయితే మనకు ఈ రోజు కూడా ఉండబోతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే నిన్న కురిసినంత వర్షపాతం అయితే ఈ రోజు నమోదు కాకపోవచ్చు. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఈ రోజు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలో ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటు ఈదురుగాలులు కూడా చాలా వరకు వీచే అవకాశం ఉందని చెప్పింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పింది. సో దాంతో ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈవినింగ్ సమయంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా అవకాశం ఉంది. వర్ష మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.